యువర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఇప్పుడు మనతోటి ఆస్ట్రేలియా నుంచి బాబు గోగినేని గారు ఉన్నారు. బాబు గోగినేని గారు ఆస్ట్రేలియాలోని సెంట్ ఆర్నో అనే ఊర్లో 1869లో కట్టిన ఒక చర్చ్ ముందర నిలబడి మీరు ఆ చర్చ్ గురించి ఒక వీడియో కూడా పెట్టారు మీరు. అది ట్రెండింగ్ అవుతుంది. ఓ మనిషి కన్యక పుట్టడం, సిలువేసిన 3 రోజుల తర్వాత మళ్ళీ పుట్టడం, దీని మీద ప్రాణం పోసుకు తిరిగి రావడం, వీటి మీద మీరు ఒక వీడియో చేయడం జరిగింది. ఏంటది? ఆ వీడియో ఏంటి? అది మీకు చేయాలని ఎందుకు అనిపించింది? అది యాక్చువల్లీ మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది మనుషులుంటే వారిలో అత్యధికంగా నమ్మేది క్రిస్టియానిటీని. 250 కోట్ల మంది క్రైస్తవ్యాన్ని నమ్ముతారు. వాళ్ళు క్రైస్తవులు. ఒక 40 రకాల డిఫరెంట్ చర్చెస్ ఉన్నాయి, అంటే బిలీఫ్ సిస్టమ్స్. కానీ ఓవరాల్గా యేసు అని వాళ్ళు నమ్ముతున్న ప్రభు, ఆయన చుట్టూ ఉన్న స్టోరీస్ని నమ్మే వాళ్ళే ఉన్నారు. కానీ ఈ నంబరు 250 crores ఇవాళ ఉన్నది. ఇదేదో ముందుకి వెళ్తుంది అని అనుకుంటున్నాం, కానీ అది ఆఫ్రికా లాంటి దేశాల్లో జరుగుతుంది. పాశ్చాత్య దేశాలంటే మనం ఆస్ట్రేలియా ఏమో దక్షిణాది ధ్రువం దగ్గర ఉంటుంది. బట్ పాశ్చాత్య దేశాలంటే మనం యూరోపియన్ కంట్రీస్, నార్త్ అమెరికా, అట్లాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ని కలిపి అంటూ ఉంటాం. ఈ దేశాలలో చర్చ్ యొక్క పట్టు తగ్గిపోతూ ఉన్నది. ఈ వరల్డ్ వైడ్ ట్రెండ్ని క్యాప్చర్ చేయటానికి నేను ఈ చర్చ్ మూసివేశారు అన్న విషయం చెప్పడానికి అక్కడ ఆగాను. ఇంగ్లాండ్లో చాలా చర్చిలు ఆదివారాలు అక్కడికి వచ్చి ప్రేయర్ చేస్తేనే, అక్కడ హుండీలో కాసిన డబ్బులు వేస్తేనే ఆ చర్చికి ఆదాయం ఉంటుంది. దుర్మార్గంగా ఇంగ్లాండ్లో ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది చర్చిలకి. దుర్మార్గంగా ఎందుకంటున్నానంటే ప్రభుత్వానికి ఏం పని, బట్ ఇస్తున్నది. ప్రజలు ఇస్తారు, వీటితో వాళ్ళు అక్కడ నడుపుకోవచ్చు చర్చిలని అనుకుంటున్న ఆ నేపథ్యంలో ప్రజలు వెళ్ళటం దాదాపు ఆగిపోయింది. ప్రజలు వెళ్ళకపోవటం కారణంగా, హుండీలో డబ్బులు ఉండటం కారణంగా అక్కడ వింటర్ టైంలో చర్చిలకి హీటింగ్కి డబ్బులు కూడా లేక చాలా చర్చెస్ మూసివేయటము, లేకపోతే అమ్మకానికి పెట్టటము, లేకపోతే అక్కడ దాంట్లో బార్లు నడపటము అన్నది వాస్తవం. ఇది వాస్తవమా కాదా అని తెలుసుకోవడానికి ఎవరైనా సరే సమాచారాన్ని గూగుల్ ద్వారానో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానో కనుక్కోవచ్చు. బర్మింగం లాంటి నగరాల్లో, యూకేలో చర్చిలని మసీదులు కొనుక్కుంటున్నాయి. అంటే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కొనుక్కుని చర్చిని మసీదుగా మార్చారు. కోర్స్ చర్చిని మసీదుగా మారటం ఇది మొదటిసారి కాదు. మీరు మిడిల్ ఈస్ట్ చూసుకుంటే చాలా చర్చిల్ని మసీదులుగా మార్చేశారు హిస్టారికల్. క్రూసైడ్లు జరిగేవి. ఎగ్జాక్ట్లీ. సో నేను వరల్డ్ వైడ్ వెస్టర్న్ సొసైటీస్లో చర్చి యొక్క ప్రభావం తగ్గిపోతుంది అన్న ట్రెండ్ని క్యాప్చర్ చేయడానికి ఆ మూసివేసిన చర్చ్ బయట చాలా అందంగా ఉంటుంది. అది ఆ మూసివేసిన చర్చ్ బయట నుంచి నా వీడియో చేశాను. కాకపోతే నేను చేసినప్పుడు ఏ నమ్మకాలు ఆ చర్చ్కి లింక్ అయి ఉంటాయి అన్న విషయాలు కూడా చెప్పాను. అంటే కన్యకి పుట్టడం కానీ, నీటి మీద నడవటం కానీ, లేకపోతే చనిపోయిన తర్వాత 3వ రోజు మళ్ళీ ప్రాణం పోసుకుని రావటం కానీ అన్న నమ్మకాలు, పునరుత్థానం, అటువంటి నమ్మకాలకి ఆస్ట్రేలియాలో అంత ఇంపార్టెన్స్ లేదు, అట్లా నమ్మట్లేదు, చర్చికి వెళ్ళట్లేదు అని చెప్పటానికి. వాస్తవానికి ఏంటి, రేపు క్రిస్మస్ మనకి ప్రపంచవ్యాప్తంగా, ఎక్సెప్ట్ రష్యా, బెలారూస్, ఇథియోపియా, ఎరిట్రియా, ఆ దేశాల్లో
క్రిస్మస్ 7th జనవరి వస్తుంది, 25th డిసెంబర్ రాదు. నిజానికి క్రిస్మస్ యొక్క డిఫరెంట్ డేట్స్ చూస్తే కొన్నిసార్లు జనవరిలో, కొన్నిసార్లు మార్చిలో, కొన్నిసార్లు ఏప్రిల్లో, జూన్లో, నవంబర్లో, ఆఖరికి డిసెంబర్ ఫిక్స్ అయ్యారు. సో ఈ తేదీలు మారుతూ ఉన్నాయి. కానీ చాలా మంది ఎందుకు అని అంటే యేసు ప్రభువు పుట్టుక వాస్తవం అని నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, కానీ నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కన్యకి పుట్టడం అన్నది వాస్తవం కాదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, క్రైస్తవుల్లోనే ఉన్నారు. ఇది ఈజిప్షియన్ ఫెరోలు ఆ పిరమిడ్స్ కడుతున్నప్పుడు కొంతమంది బానిసలతో ఆ పనులు చేయించారు. ఆ బానిసలు అక్కడ తెలుసుకున్న నమ్మకాలు వాళ్ళ నమ్మకాలుగా మార్చుకుని ఈజిప్ట్ నుండి వాళ్ళు ఫలస్తీనాకు వచ్చినప్పుడు ఆ నమ్మకాలతో వచ్చారు అని. ఏమిటి ఆ నమ్మకాలంటే, కన్యకి బిడ్డ పుడతాడు, ఈ బిడ్డ ఈ అణచివేయబడ్డ ఈ జనాభాని రక్షిస్తారు, అలాగే ఒక టైంలో ఆ మనిషి సిలువేయబడి చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రాణం పోసుకుని వస్తాడు అన్న నమ్మకం ఒరిజినల్గా ఈజిప్షియన్ నమ్మకం. ఆ నమ్మకాన్ని అరువు తెచ్చుకున్నారు ఇక్కడికి. పిరమిడ్లు అదే కదా. అంటే పిరమిడ్లు చనిపోయిన మూడో రోజుకని కాదు. పిరమిడ్లు అంటే ఎప్పుడో ఒకప్పుడు ఆఫ్టర్ లైఫ్. మళ్ళీ ప్రాణం పోసుకోవాలని కూడా లేదు, ఆఫ్టర్ లైఫ్ ఎక్కడైనా జరగచ్చు. సో ఈ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది యునిక్గా క్రిస్టియన్ బిలీఫ్ సిస్టమ్ కాదు. క్రైస్తవం రాకముందు ఈజిప్ట్లో ఉండేది అటువంటి నమ్మకమే. నా ఇంట్రెస్ట్ ఏంటంటే, క్రిస్మస్ అన్న పండగ జనవరిలోనా, మార్చిలోనా, జూన్లోనా, నవంబర్లోనా, డిసెంబర్లోనా అన్నది పక్కన పెట్టేస్తే ఒక జీవితాన్ని సెలబ్రేట్ చేస్తాం. ఆ జీవితం ఎవరిది అని అంటే కరుణ, కారుణ్యం, క్షమాభిక్ష, క్షమాగుణాన్ని ముందుకు తీసుకువెళ్తూ జాలితో ఉండి కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవాలి అని ఒక వ్యక్తి చెప్పాడు. అది హిస్టారికల్గా ట్రూనా కాదా ఇప్పటి చర్చ కాదు, మన చర్చ కాదు ఇక్కడ. కానీ అది నమ్మిన వాళ్ళు ఈ ఉదాత్తమైన లక్షణాలని అలవర్చుకోవాలి, వాటిని సమాజంలో ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నారు. చూడండి, ఐ లైక్ దట్. ఎందుకంటే ప్రపంచంలో చాలా మతాలు వాళ్ళ పండగల్లో ఫలానా వాడిని లేపేయాలి, వీడిని చంపేయాలి, దహనం చేయాలి, పొడి చేయాలి, ఆ లీల ఈ లీల అని జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడేమో జాలి, క్షమాగుణం వీటి గురించి మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించుకుంటున్నాం. దట్ ఈస్ అన్ ఇటర్నల్ మెసేజ్. ఈ ఇటర్నల్ మెసేజ్ మొదటిసారి జీసస్ క్రైస్ట్ ఇచ్చాడని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయనకంటే 450 ఏళ్ల క్రితమే పూర్వమే చనిపోయిన గౌతమ బుద్ధుడు ఇటువంటివే చెప్పాడు. ఇటువంటి చెప్పిన దానికి గౌతమ బుద్ధుడు పర్సనల్గా ఎటువంటి అద్భుతాలు కోరలేదు. అద్భుతాలు లేకుండా మంచి వర్తన ఎలా ఉండాలి అని ఆయన చెప్పాడు. ఆయనకి కొంచెం అటు ఇటుగా చైనాలో కన్ఫ్యూషియస్ చెప్పాడు. కొన్ని మూఢనమ్మకాలు ఉన్నా కూడా ఎలా ఆలోచించాలి, ఎలా బతకాలి అని సోక్రటీస్ చెప్పాడు. వీళ్ళందరూ యేసు అనే ఆయనకి ఒక 400-500 ఏళ్ళకు, కనీసం 400-500 ఏళ్ళ క్రితం బతికిన వాళ్ళే ఆ విషయాలు చెప్పారు. సో క్రిస్మస్ రోజున మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మూఢనమ్మకాలు, అద్భుతాల నమ్మకాలు పక్కకు వెళ్ళిపోతూ ఉన్నా కూడా ఆయన జీవితంలో కొన్ని సర్వ మానవాళికి పనికొచ్చే విశ్వజనీయమైన భావాలని, విలువలని
వెలువరిచాడు. అవి ఆయన ఆరంభించినవి కాదు. ఇంకా ముందు కూడా ఉండేవి. తర్వాత కూడా ఉన్నాయి. ఆయన తర్వాత కూడా ఇంకా ఆయన కంటే అందంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. క్రిస్మస్‌ని దానికి వాడుకోవాలి. ఈ గొప్ప ఉదాత్తమైన భావాలు మిగతా వారితో కలిసి ఉండటం అన్నది ఒక మంచి గుణం అని, ఇప్పుడు మీ నెయిబర్‌ని, మీ పొరుగువాడికి సహాయపడమని, ఏదైతే నీకు వాళ్ళు చేయకూడదో నీవు వాళ్ళకి చేయకూడదు అని ఫస్ట్ చైనాలో, తర్వాత గ్రీస్‌లో వచ్చిన గోల్డెన్ రూల్ ఏదైతే ఉందో అది జీసస్ క్రైస్ట్ లైఫ్‌లో కూడా ఆయన చెప్పినట్టుగా వాళ్ళు నమ్ముతున్న పుస్తకంలో ఉంది. దీస్ ఆర్ గుడ్ థింగ్స్. అట్లాగే తప్పు చేయని వాడు ఎవడు అని ఒక ప్రశ్న వేశారు చూడండి ఆయన. మీరందరు రాళ్ళు పెట్టి కొడుతూ ఉన్నారు ఆవిడ ప్రాస్టిట్యూట్ అని, మీలో తప్పు చేయని వాళ్ళు చేయండి ఆ పని అంటే అందరూ రాళ్ళు కింద పెట్టేశారు అని అన్నారు. ఇప్పుడు అది నిజమా కాదా అన్నది మనకి ఇప్పటి చర్చ కాదు. కానీ ఆ స్టోరీలో మనకి ఏంటి, ఆలోచనతో నైతిక వర్తన గురించి మనందరం కూడా ఒక రిఫ్లెక్టివ్ మూడ్లోకి వెళ్ళే అవకాశం ఆ స్టోరీ కనిపిస్తుంది. ఆ కల్పిస్తున్న అవకాశాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మీరు వెళ్ళడానికి వీల్లేదు అని భారతదేశంలో ఆదేశాలు ఇస్తున్న కాంటెక్స్లో నేను చెప్తున్నాను ఈ విషయం. అవును. నాకు ఆ నమ్మకాలు లేవు. ఆ అద్భుతాలంటే నాకు ఎటువంటి గౌరవం లేదు. అది నిజంగా జరిగిందో లేదో తెలిసే అవకాశం లేదు, జరగలేదు అన్నదే నా అభిప్రాయం. అయినా కూడా ఈ స్టోరీలో ఒక కాంప్లెక్స్ సొసైటీలో సార్వజనీనమైన విలువలు ఏమిటి, వాటితో మనం బతికితే మనందరి జీవితాలు మెరుగవుతాయి అన్న ఆలోచన, ప్రవచనాలు ఆయన నోటి నుండి వెలువడినట్టుగా పుస్తకాల్లో రాసుకున్నారు. కాబట్టి అంటే ఆ పుస్తకం రాయటానికి ఆయన చనిపోయిన తర్వాత 350 నుండి 400 సంవత్సరాలు పట్టింది. ఆయన జీవించి ఉన్నాడు అని కానీ, ఆయనకి సిలువేసి చంపేశారు రోమన్లు అన్న విషయం కానీ రోమన్ డాక్యుమెంట్స్ ఎక్కడా లేదు. ఇప్పుడు ఎంపరర్ టైబీరియస్ ఉన్న టైంలో, ఎంపరర్ టైబీరియస్ రోమన్ సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న టైంలో పాంటియస్ పిలాతు అని ఎవరినైతే అంటారో, పాంటియస్ పైలట్ అనే ఆయన ఒక దొంగ కేసు పెట్టిన కారణంగా ఈయనను విచారించి చంపినట్టుగా ఒక నమ్మకం. దీనికి రోమన్ డాక్యుమెంట్స్లో ఎక్కడా కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లేదు. మొదటి నాన్ క్రిస్టియన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఈజ్ బై, అతని పేరు ఫ్లేవియస్. ఫ్లేవియస్ అనే అతను యూదుడు. ఆయన రాసినప్పుడే, 100 సంవత్సరాల తర్వాత రాసినప్పుడే జీసస్ అనే పేరు ఉన్నది, ఆయన అనాయింటెడ్ క్రీస్తు మెస్సయా అన్న విషయం అట్లా నమ్మారు అన్నది దాంట్లో ఉంటుంది. బై ద వే, యేసుప్రభు క్రిస్టియన్ అంటారా? ఆయన యూదుడుగా పుట్టాడు. ఆయనను చంపించింది సాటి యూదులు. ఆయనని నమ్మిన వాళ్ళు క్రైస్తవాన్ని తీసుకొచ్చారు. సో ఇట్స్ దిస్ బ్రాడ్ కాంప్లెక్స్ బిలీఫ్ సిస్టమ్. ఈ బిలీఫ్ సిస్టమ్ని నేను వెస్టర్న్ సొసైటీస్లో ఏమవుతుందో చూపించడానికి ఆ వీడియో తీశాను. ఎందుకంటే ఆస్ట్రేలియాలో 43% మంది క్రైస్తవులు, 38.5% మంది నాలాంటి మానవవాదులు, మతరహితులు, హేతువాదులు, నాస్తికులు ఉన్నట్టుగా సెన్సస్ 10 ఏళ్ల క్రితం చెప్పింది. కొత్త సెన్సెస్లో సోషియాలజిస్టులు, సామాజిక శాస్త్రవేత్తల అంచనా ఏమిటంటే, కొత్త సెన్సెస్లో ఆస్ట్రేలియాలో మతరహితులే మెజారిటీగా ఉంటారు అని. స్కాట్లాండ్లో మతరహితులు క్రిస్టియన్ల కంటే కూడా ఎక్కువ మంది అన్నది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఇంగ్లాండ్లో ఇది పోటాపోటీగా నడుస్తుంది, క్రిస్టియన్లు మతరహితులు ఎవరు ఎక్కువ మంది అని.
ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ ట్రెండ్ అంటే, ఒక 500 సంవత్సరాల క్రితం మీరు ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది ఉండేవాళ్ళు కాదేమో నాస్తికులు. ఈరోజు స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ, ఆలోచన స్వాతంత్రం, జ్ఞానం అందరికీ అందటం, ప్రశ్న వేసే అవకాశం రావటంతో మత నమ్మకాలు, మతాలు, మూఢనమ్మకాలు రాజ్యం దానికి ప్రత్యేకమైన శక్తి ఇవ్వకపోతే వెనక్కి వెళ్ళిపోతున్నది. అంటే క్రైస్తవం బలపడుతోంది, క్రిస్టియానిటీ బిలీవర్స్ తగ్గుతున్నారు అనుకోవాలా, లేకపోతే మతం అనే ఆలోచనే దూరం వెళుతుంది అనుకోవాలా? దాన్ని అంటే ఇది 800 కోట్ల మంది నమ్మకాలు కాబట్టి సింపుల్గా చెప్పటం అన్నది కష్టము. కానీ ఒకటి మనం చెప్పచ్చు, 250 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అంటే మతపరమైన ఆలోచనలు తగ్గుతున్నాయా అని? అదే అదే చెప్పడానికి నేను ఈ డేటా ఇస్తున్నాను. 250 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, క్యాథలిక్కులు, తర్వాత ప్రొటెస్టెంట్లు కూడా ఎన్నో విభాగాలు ఉంటాయి. తర్వాత 150 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వీళ్ళు మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని ఓఐసి అని ఉంది, 56 దేశాలు అనుకుంటా. ఈ 56 దేశాల్లో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యారు. కానీ భారతదేశంలో చాలా దేశాల్లో కంటే ఎక్కువ మంది ముస్లింలు మన దేశంలో ఉన్నారు. పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారు ముస్లింలు, భారతదేశంలో ఎంతమంది ఉన్నారు లెక్కలు వేసుకుంటే మనకే తెలుస్తుంది. 150 కోట్ల మంది ముస్లింల తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎవరిది అనుకుంటున్నారు? మతరహితులది. 125 కోట్ల నుండి 130 కోట్ల మంది మతం లేకుండా, లేదు నాస్తికుడుగా, లేదు హేతువాదిగా, ఏమో ఏదైనా శక్తి ఉందేమో కానీ నాకు మతం వద్దు అనేవాళ్ళు, వీళ్ళందరినీ కలిపితే 125 కోట్ల మంది ఉన్నారు. తరువాత మతరహితులు, అందులో మీరు ఒకరు. అందులో నేను ఒకడిని తప్పకుండా. నాలాంటి వాళ్ళు చాలామంది. ఎంతమంది? 125 కోట్ల మంది. తరువాత మీరు ఎట్లా లెక్కేస్తారన్నది ఒక ప్రాబ్లమాటిక్ థింగ్. ఇప్పుడు మీరు అడవిలోకి వెళ్ళి ట్రైబల్ పాపులేషన్ని మీరు హిందువులుగా కౌంట్ చేస్తారా, వాళ్ళ మతం కింద కౌంట్ చేస్తారా? హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడున్న ట్రైబ్స్ని, మౌంటైన్ ట్రైబ్స్ని మీరు హిందువులుగా కౌంట్ చేస్తారా, లేకపోతే ఆ మౌంటైన్ రిలీజన్గా కౌంట్ చేస్తారా? ప్రస్తుతం వీళ్ళందరినీ హిందువులుగా కౌంట్ చేస్తున్నారు. అలా చేస్తున్న కారణంగా 100 కోట్ల మంది హిందువులయ్యారు. తరువాత 33 కోట్ల మంది బౌద్ధులు ఉన్నారు. నేను అన్నట్టుగా నేను ఏమాత్రం ఎగ్జాజరేట్ చేయట్లేదండి. 500 సంవత్సరాల క్రితం మహా అయితే 10,000 మంది ఉండేవాళ్ళేమో నాస్తికులమని చెప్పుకునేవాళ్ళు. ఈరోజు 125 కోట్ల మంది అయ్యారు. అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిలీఫ్ గ్రూప్ ఏది అని అంటే మానవవాదుల గ్రూప్ అన్నమాట. సో భారతదేశంలో అలా లేదు. ప్రపంచవ్యాప్తంగా మానవవాదుల, హేతువాదుల, లౌకికవాదుల, సైన్స్ ప్రచారంలో ఉన్న వాళ్ళ సంఖ్య పరుగులెత్తుతూ ఎక్కువైపోతుంది. భారతదేశంలో అలా లేదు. మీకు తెలుసు, 4 హేతువాదుల్ని చంపేశారు. ఇప్పుడు మా దేశంలో టాలరెన్స్ ఎక్కువ అని చెబుతూనే 4 హేతువాదులు కాబట్టి చంపేశారు. పొలం గట్టు ఇబ్బందులు వస్తే దెబ్బలాడుకుని కాదు, వీళ్ళు హేతువాదం మాట్లాడుతున్నారని చెప్పేసి. నాకు ఎన్ని బెదిరింపులు వస్తాయో మీకు తెలుసా? నా వీడియోల కింద ఎంతమంది ధైర్యంగా రాస్తారో తెలుసా? అవును. ఏది మాకు పరమత సహనం ఉంది, మేము అన్ని మతాల్ని వెల్కమ్ చేస్తాము అని చెప్పేవాళ్ళు అనమాట రాసేది ఇట్లా. హవెవర్ ఇంత ప్రొటెస్ట్ ఉన్నా కూడా 125 కోట్ల మంది మానవవాదులు, హేతువాదులు, మతరహితులు ఈరోజు ఉన్నారు. ఈ నంబర్ పెరుగుతుందండి. ఎందుకు పెరుగుతుంది అని అంటే, భయం లేకుండా బతకటానికి
బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపటానికి పుట్టకముందు, చచ్చిపోయిన తర్వాత విషయాలు వదిలేసి, మనం బతుకుతున్నది ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో, ఈరోజు మనకి మంచి జరగాలన్నా, న్యాయం జరగాలన్నా ఇవాళ జరగాలి. ఈ జీవితంలో జరగాలి. కాబట్టి ఈ ఈ జీవితంలో నేను బాగా చేస్తే చచ్చిపోయినాక మళ్ళీ పుట్టాక అప్పుడు నాకు న్యాయం జరుగుతుంది అన్న అర్ధరహితమైన భావాలను పక్కన పెట్టి తమ జీవితాల్ని తామే మెరుగుపరుచుకోవాలి. దానికి మనిషి యొక్క కృషి కావాలి. మనిషి చేసే పనులే మనిషి యొక్క జీవితాన్ని బాగు చేస్తాయి అన్న నమ్మకాలు పెరుగుతున్నాయి. ఆ నమ్మకాల ఆధారంగానే మానవాళి ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇది గమనించిన వాళ్ళు అటువైపుకు వెళ్తున్నారు. వాళ్ళు ఎంతమంది అని అంటే 125 కోట్ల మంది.